దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నీవింకా దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడువు. అపోస్తలుడైన పౌలు గలతీయులతో మాట్లాడుతున్న మాటలు. ఈ 4వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. వాటిలో ఈ దినం కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో కొన్ని అలా మీకు జ్ఞాపకం చేయడానికై ప్రయత్నం చేస్తాను. మొదటగా మనం చూసినప్పుడు అక్కడ వారసుడు దాసుడు గురించి మాట్లాడుతున్నాడు. దాదాపు మనం 7వ వచనం వరకు చూస్తే దాసునికి వారసునికి ఉన్న భేదం గురించి మాట్లాడతాడు. అంటే సొంత కుమారుడైన ఆ వ్యక్తి బాలుడుగా ఉన్నంత వరకు ఆ కుటుంబంలో ఒక దాసుడుగానే ఉంటాడు. ఒక వ్యక్తికి అప్పగింపబడి ఆ వ్యక్తి ద్వారా పోషింపబడుతూ ఉంటాడు. లేక తండ్రి ఆధీనంలో ఉంటాడు, లేక గృహ నిర్వాహకుని ఆధీనంలో ఉంటాడు. ఒక టైం వస్తుంది. ఒక టైం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పెద్దవాడైన తర్వాత వారసుడుగా పిలువబడతాడు. కాబట్టి మీరు కూడా ఈ లోకంలో దేవుడు తెలియని ప్రజలు, మీరు దేవుళ్ళకి వచ్చారు కాబట్టి మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నప్పుడు మరి దేవుని గురించి సంపూర్ణంగా మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు కూడా వారసులు అవుతారు. అంతవరకు మీరు ఎలా ఉంటారంటే నేర్చుకునే విధానంలో మీరు ఉండాలి. మీరు సంపూర్ణంగా దేవుని గురించి నేర్చుకున్నప్పుడు మీరు కూడా కుమారులుగా పిలువబడతారు. కాబట్టి మరి దాసుడు కుమారుడైతాడు అని ఒక మాట మనం చూస్తాం. కాబట్టి నీవింకా దాసుడు కావు, కుమారుడివే. కుమారుడువైతే దేవుని ద్వారా నీవు వారసుడవుతావు. కాబట్టి మనం ఈ లోకములో మనము తెలియనప్పుడు దాసులుగా ఉన్నాము. దేనికి దాసులుగా ఉన్నామంటే ఈ లోకానికి దాసులుగా ఉన్నాం. మనము పాపానికి దాసులుగా ఉన్నాము, లోకానికి దాసులుగా ఉన్నాము. ప్రతిదీ మన మీద ఏలుబడి చేసింది. వాటిని విడిచిపెట్టండి అని గలతీయుల సంఘానికి పౌలు చక్కగా రాస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనము 10వ వచనంలో చూస్తే మీరు దినాలు లెక్క పెడుతున్నారు, మరి ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అంటున్నారు. మరి పండగలు లెక్క పెడుతున్నారు, సమయాలు లెక్క పెడుతున్నారు. ఇవి లెక్క పెట్టడం వల్ల మీరు ఇంకా లోకములనే ఉన్నారు కానీ దేవునిలోనికి రాలేదు. ఎందుకంటే దేవుడు చేసిన ఏ దినము చెడ్డది కాదు, అన్నీ 6 దినాలు మంచివిగానే ఉన్నాయి. 7వ దినమున దేవునికి ప్రతిష్ఠిత దినం అని చెప్పాడు. కాబట్టి మీరు దినాలు లెక్క పెడుతున్నారంటే ఇంకా మీరు బాలురులై ఉన్నారు, ఇంకా ఆత్మీయత అంత ఎదుగులేదు మీరు అని అపోస్తలుడైన పౌలు ఈ గలతీయుల సంఘానికి చెబుతూ ఉన్నాడు. తర్వాత ఆయన అంటాడు, మొదటగా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నన్ను అంగీకరించారు. నేను కూడా అప్పుడు మరి మొదటగా రక్షింపబడిన దినాల్లో ఆవేశంగా మాట్లాడేవాడిని. అయినప్పటికీ మీరు నన్ను ఓర్చుకున్నారు. మీరు మంచి వారే అని మాట్లాడుతూ వారి గురించి ఒక చక్కటి సాక్ష్యం ఇస్తాడు 15వ వచనంలో. మీరు ఎలా ఉన్నారంటే సాధ్యమైతే మీ కన్నులు నాకు ఊడిది అన్నా కూడా మీ కన్నులు కూడా పీకిచ్చే అంత విశ్వాసం నా మీద చూపించారు. కాబట్టి మీరంత భక్తులుగా ఎదిగారు. అంత మొదట్లో మీ స్థితి అలా ఉండేది. ఎందుకు ఇప్పుడు మీరు మరి సంవత్సరాలు లెక్క పెడతారు, ఎందుకు అమావాస్య లెక్క పెడతారు, ఎందుకు పున్నము లెక్క పెడతారు, ఎందుకు ఆచరిస్తున్నారు ఈ పండుగలు, అమావాస్యలు? ఇవన్నీ మనకు ఆచారంలో లేవు కదా. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకి అన్ని దినాలు మంచివే. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడైనా పండుగ చేసుకోవచ్చు. దేవుని నమ్ముకున్నవాడు తన జీవితంలో ఎప్పుడైనా సంతోషంగా దేవుని సన్నిధి, దేవుడిని స్తుతించవచ్చు అని చెబుతూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనము 19వ వచనంలో చూస్తే క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడేంత వరకు నాకు ప్రసన్న వేదన కలుగుతున్నది. అంటే మీరు యేసు ప్రభు గురించి సంపూర్ణంగా మీరు నేర్చుకునండి. అంతవరకు మీరు యేసు ప్రభు గురించి సంపూర్ణంగా తెలుసుకొని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించే అంతవరకు నాకు ప్రసన్న వేదన కలుగుతుంది. ఎందుకంటే ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఒక చెట్టు చూడండి, ఇట్లా బాగా కొట్టిందనికి ఈ ముఖమై వంగుతుంది. గాలి తుఫాను ఈ ముఖం వస్తే తర్వాత ఇట్లు వంగుతుంటుంది. అట్లా ఉండకూడదు. మీరు
తుఫాన్లు గాలి వచ్చినప్పుడు బోధులు నానా రకమైన బోధులు విన్నప్పుడు కూడా ఆ వాక్యానుసారం ఉన్నాయా లేదని మీరు ఆలోచించాలి. ఆలోచించి ఆ ప్రకారం జీవించండి అని మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడేంత వరకు నాకు ప్రసన్న వేదన కలుగుతున్నది. ఈ లోకంలో మరి తిమోతికి రాస్తూ ఉంటాడు కదా, మరి అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వస్తాయి. కాబట్టి ధనులు మరి మనుషులు ఎట్లుంటారంటే ధనాపేక్ష కలిగి ఉంటారు. తర్వాత మరి బీకములు ఆడేవారు, తల్లిదండ్రులకు విధేయత చూపించరు. మరి దర్శనాలు అవి నానాకమైన భయంకరమైన దర్శనాలు, ఇష్టం వచ్చిన దర్శనాలు కలుగుతారు. ఇవన్నీ కలిగి వాక్యాన్ని పక్కకు పెట్టేసి మరి క్రియల రూపంలో పరిగెత్తుతున్నారు గలితీ సంఘస్థులు. అంటే వాళ్ళు వాక్యాన్ని పక్కకు పెట్టేసి క్రియా రూపముగా ఇదే మంచివి ఇవే మంచివి అన్నట్లుగా వాళ్ళు పరిగెత్తుతున్నారు. కాబట్టి అంటే మాకు ఇది కలిగింది అది కలిగింది, ఇది చేస్తేనే అది చేస్తేనే అట్లా కాదు కదా, వాక్యం ఏం చెప్తుంది అని మాట్లాడుతూ పౌలు క్రీస్తు రూపం మీద ఏర్పడాలి అంటాడు. తర్వాత ఇక్కడ ఒక మరి సినాయి పర్వతం చూపిస్తాడు, తర్వాత యెరూషలేం గురించి చూపిస్తాడు. సినాయి పర్వతం అనేది దాసత్వం కింద ఉన్నది, అది దాసత్వం కిందే ఉంటుంది అంటాడు అనమాట. తర్వాత యెరూషలేము అది తల్లి అంటాడు. అంటే అది యెరూషలేం అనేది ఎలాంటిదంటే తల్లితో సమానము. మరి సినాయి పర్వతం అనేది దాసత్వంతో సమానం. అంటే సినాయి పర్వతం మీద ఆజ్ఞలు వచ్చాయి, ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఈ యొక్క యెరూషలేం అనేది క్రీస్తు స్వరూపంలో జీవించాలి. అంటే నీవు పూర్తిగా వాక్యానుసారంగా జీవిస్తేనే కానీ నీకు దైవరాజ్యం లేదు అంటాడు. తర్వాత కింద మనం 27వ వచనంలో చూస్తే ఆగారు సంతానం తీసుకొని వస్తాడు, శారా సంతానం తీసుకొని వస్తాడు. అంటే శారా సంతానమే దేవునికి వారసులు అయ్యారు, కానీ ఆగారు సంతానం వాళ్ళు మరి దాసులుగానే ఉన్నారు. వాళ్ళని దేవుడు వెళ్ళగొట్టాడు అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే అబ్రహాం కుటుంబంలోంచి ఆగారుని వెళ్ళగొట్టాడు అంటాడు. కారణం ఏమిటంటే ఆగారు కూడా దేవుని చిత్తంలో ఉంది కానీ అబ్రహాం ఇంట్లో ఉండాలని. కానీ ఇస్మాయిల్ ఏం చేశాడంటే మరి ఇస్సాకు మీద దౌర్జన్యం చేశాడు. ఇస్సాకు శారమ్మ మీద ఆగారు దౌర్జన్యం చేసినందువలన దేవుడు ఏమంటాడంటే వాళ్ళు దాసులుగా చేశాడు. మరి దాసులుగా చూసి ఆ దాసుని వెళ్ళగొట్టాడని మరి అబ్రహాంతో చెప్పినప్పుడు ఆగారుని ఇస్మాయిల్ని తీసుకొని వెళ్ళి పంపిస్తాడు. ఇప్పుడు శారా వల్ల కలిగినదే నీ సంతానము అంటాడు. అంటే వాక్యానుసారంగా మనలో ఏదైతే లేదో అది మనం దాసులుగా ఉంటున్నాము. కాబట్టి వాక్యానుసారంగా ఈ వాక్యం మనం ఎప్పుడైతే చదువుతామో ఈ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం జీవించినప్పుడు మనము మరి స్వాతంత్రులుగా బతుకుతాము. వాక్యానికి భిన్నమైన బోధలు మనం ఏది కూడా నమ్మకూడదు. అది ఏదైనా కానీ వాక్యములో ఉన్నదా లేదా అని మనము చూసినప్పుడే మనం ఆయనకు వారసులం అవుతామని అపోస్తలుడైన పౌలు గలతీయులకు మాట్లాడుతున్నాడు. నువ్వు దాసుడు అయితే ఏది పడితే అది నమ్ముతావు, అది వాక్యం ఉందా లేదని ఆలోచించవు. స్వాతంత్రుడు అయితే అది వాక్యములో ఉందా లేదని గమనించి నువ్వు ముందుకు అడుగేస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యము చదువుదాం, మనం వాక్యము దగ్గరకు వద్దాం, వాక్యం ఏమై ఉంటుందో తెలుసుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అప్పుడే మన జీవితాలు కట్టబడతాయి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని మరి కుమారులారా, కుమార్తెలారా, పరిశుద్ధులారా, సేవకులారా, ఏది వాక్యానుసారమైనది, ఏది వాక్యంలో లేనిదో దాన్ని గమనించి వాక్యం చదివి పరిశీలించి ఆ ప్రకారంగా బోధిద్దాము, ఆ ప్రకారంగా జీవిద్దాము. ఆ ప్రకారంగా మనం ఉన్నప్పుడు దైవరాజ్యములో మనం వారసులుగా ఉంటాము. లేకపోతే ఆయన అంటాడు, నువ్వు దాసుడుగానే బతుకుతున్నావు, నీవు కుమారుడు కాదు. దాసుడు అన్నిటికీ విషయంలో వివేకం లేక దాసుడు నిజంగా మరి తాను ఏదో గ్రహించక బతుకుతాడు. కుమారుడైతే అన్ని గ్రహిస్తాడు. దేనికి నేను వారసుని, దేని మీద నాకు అధికారం ఉంది అని కుమారుడు గ్రహించగలిగిన స్థితి వస్తుంది. కాబట్టి ఒకప్పుడు దాసులుగా ఉన్నాము పాపానికి, ఇప్పుడు మనము క్రీస్తుకు దాసులుగా ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం కుమారులైనాం తండ్రికి. తండ్రి, పరలోకపు తండ్రి అని ప్రార్థన చేసే భాగ్యం దేవుడు మనకు క్రీస్తు ద్వారా దయచేశాడు. ఆయన రక్తము మనల్ని కడిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం జీవిద్దాం, దాని ప్రకారంగా లోకంలో బ్రతుకుదాం. ప్రభువు అంటాడు కదా, క్రీస్తు రూపం మీ అందు ఏర్పడేంత వరకు నాకు ప్రసన్న వేదన కలుగుతున్నదని. దేవుడు మనల్ని చూసి దుఃఖపడకూడదు.
దేవుడు మనల్ని చూసి సంతోషించినట్లుగా బ్రతుకుతాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. విన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వాక్యానుసారమైన జీవితం దయచేయమని రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.